ఈ ఉదయకాల సమయంలో వందనములు చెల్లిస్తున్నామండి. మీ మధ్యకు మేము వచ్చుటకు గల కారణం, మేము ఎరిగిన ప్రభువును మీకు తెలియపరచుటకును, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన చేసినటువంటి త్యాగం ఏమై ఉన్నదో మరొకసారి మీతో పంచుకున్నటకు మాత్రమే. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఒక రాయబడినటువంటి ఒక మాట ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉన్నది: మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియులారా, మన అందరం కూడా ఏది మనకు బెటర్, ఏది మనకు మంచిదో దానినే మనం ఎంచుకుంటాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తూ ఉన్న సంగతి ఏంటంటే, మీరు వచ్చి మాతో కలిసిపోండి, లేదా మాతో మీవన్నీ వదిలి రండి అనే విధానంలో కాకుండా ప్రభువే సెలవిస్తున్న సంగతి ఏంటంటే, మార్గములలో నిలిచి చూడుడి. అనేక మార్గాలు ఉన్నాయి, అనేక సంగతులను బోధిస్తాయి, అనేక విషయాలను చెబుతూ ఉంటాయి. అయితే మనకున్నటువంటి జ్ఞానముతో కాక దైవ జ్ఞానంతో మనం ఆలోచించగలిగినట్లయితే ఏ మార్గము శ్రేష్టమైనదో అది మన కంటికి దేవుడు బయలుపరుస్తారు. అందుకే పురాతన మార్గములు కూడా విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అని చెప్పబడింది. మేలు కలిగే మార్గం కూడా ఉన్నది. అది ఏంటన్నది మనము ప్రయత్నించి దానిని తెలుసుకుంటేనే మనకు విషదమవుతుంది లేదా అర్థమవుతుంది. కానీ సమాజానికి మేలు అవసరం లేదు అనే మాట మనకు అర్థమైపోతుంది. ఎందుకంటారా, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదో విధమైన దుర్వ్యాపారానికి లేదా దుర్వ్యసనాలకి బానిసలైపోతుంటారు. ఉదాహరణకి మనకు తెలుసున్నవి, మద్యానికి బానిసైపోతారు, లేదా సిగరెట్లు త్రాగడం, గుట్కాలు తినడం, లేదా రకరకాల వ్యసనాలు ఉన్నాయి. విచిత్రం మీరు గమనిస్తే, ఏ ధూమపానం చేస్తారంటే, ఏ సిగరెట్లు తాగుతారో ఆ అమ్మేవాడు, ఆ కంపెనీ వాడే దాని మీద పెద్ద బొమ్మ వేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ సిగరెట్ ప్యాకెట్ మీద పెద్ద బొమ్మ వేస్తాడు. ఏ బొమ్మ తెలుసండి? ఆ వ్యాధి చేత బాధింపబడి తన శరీరాన్ని అంతా కూడా నష్టపరుచుకుని క్యాన్సర్కి గురైనటువంటి ఒక వ్యక్తి బొమ్మ వేసి ఆ ప్యాకెట్ని మనకు అమ్ముతాడు, లేదా జనాలకు అమ్ముతాడు. కానీ అది చూసి కూడా జనాలకి భయం ఉండదు. అది తాగితే మీరు ఎలా అయిపోతారని తెలిసినా దాన్నే తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే మద్యాన్ని అమ్మేవాడు చూడండి, ఆ మద్యం వల్ల నష్టం అని చెప్తాడు, అయినా దాన్నే ఇష్టపడడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. కానీ మంచిని స్వీకరించినటువంటి మనిషికి దేవుడు గొప్ప జ్ఞాన గ్రంథం ఇచ్చారు. అందులో ఉన్న సంగతులు మనుషులు గ్రహిస్తే అది వారి జీవితాలకు మేలు. ఇప్పటి జీవము ఇందాక సేవకులు చెప్పారు, ఈ జీవమే కాదు రాబోయే జీవంలో కూడా అది మేలై ఉన్నది. ఎందుకంటే మనిషి ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వర్లారా, అది మీకు చెప్తాను, దయచేసి వినండి. పుట్టిన దగ్గర నుంచి మనిషిని చూసి, చిన్నప్పుడు చూడండి, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, డాక్టర్ గారు ఏమంటారంటే బేబీ అంటారండి. బేబీ బాయ్ లేదా బేబీ గర్ల్. అదే స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందనుకోండి, ఏమంటారంటే వార్డ్ అంటారు, లేదా విద్యార్థి అంటారు. ఏమా అది ఆడవారైనా, చిన్నపిల్ల, మగపిల్ల అయినా, ఆడపిల్ల అయినా. అదే ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగి అంటారు. అలాగే తర్వాత హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, రోగి అంటారు. ఎవరైనా పేషెంట్ పేరేంటి, పేషెంట్ అంటారు. అదే లాయర్ దగ్గరికి వెళ్తే క్లయింట్ అంటారు. ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్న కాసేపు దాపన్నా, జస్ట్ ఒకసారి ఇండియన్ గ్యాస్ వారు. దయచేసి వినండి. ఇలా రకరకాల పేర్లతో మనం పిలబడుతుంటాం.
ఇలా పిలువబడినటువంటి పరిస్థితిలో ఒకనొక పరిస్థితి వచ్చేటప్పటికి చూడండి, ఇప్పుడు మనం బస్సులో చేస్తుంటే బస్సులో మనం ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్తే మన పేరేంటో తెలుసండి, ప్రయాణికుడు, ప్రయాణికురాలు. అదే ఆటో దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనల్ని ఏమంటాడంటే టికెట్ అంటాడు. విన్నారా మీరు ఎప్పుడైనా ఈ మాటలు? 4 టికెట్లు వస్తే వెళ్ళిపోతామని చెప్తాడు. ఇవన్నీ మనుషులకు చెందినటువంటి మాటలే, ఇవన్నీ మనుషులకు చెందినటువంటి మాటలే. ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఏమొచ్చింది అంటాడంటే బేరం అంటాడు. అక్కడ మన పేరు ఏంటంటే బేరం. అంటే చిన్న పిల్లవాడు, బేబీ బాయ్ అనే పేరు నుంచి అనేక రకరకాల పేర్లతో పిలువబడేటువంటి మనిషి జీవితం ఒకరొక దినాన మరణానికి చేరుతుంది. అప్పుడు ఏమంటారు తెలుసండి? అప్పుడు అందరూ దగ్గరికి చేరి ఆ బాడీ దగ్గరికి చేరి ఒక మాట అంటారు. ఏమనంటే, ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందటండి, ఎక్కడికి వెళ్ళకూడదటండి. విన్నారా మీరు ఎప్పుడైనా? ఈయన ఆత్మకు ఏమండి స్వర్గంలో శాంతి కలగాలి అంటాడు. అంటే ఆత్మ అన్న సంగతి ఎప్పుడు చెప్పారు తెలుసండి? ఒక మనిషి తన బ్రతుకంతా చాలించిన తర్వాత చివరిలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఆత్మ అన్నాడు. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? పైగా చెప్పి ఏమన్నారంటే, ఆత్మకి ఏం కలగాలంటే శాంతి కలగాలి అన్నారండి. అది ఈ లోకంలో ఎంత మంచిగా బ్రతికినా, ఎవరికి హాని చేయకపోయినా, ఎవరిని పల్లెత్తు మాట అనకపోయినా, ఏ మనిషి దగ్గరికి వచ్చానా అనే మాట అదే. ఇప్పుడు చూడండి, ఈ రోడ్లో జాగ్రత్తగా వెళ్ళండి అని ఎవరైనా అన్నారనుకోండి, ఆ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు, గోతులు ఉండొచ్చు, లేదా మరేదైనా ఇబ్బంది ఉండొచ్చు. అందుకనే మనిషి తన ముగింపు యాత్ర అంటే ఈ శరీరాన్ని ముగించిన తర్వాత చేయబోయే ప్రయాణంలో శాంతి కలగాలి అని అంటే, అక్కడ శాంతి కలగకుండా ఉండే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే అక్కడ ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? అక్కడికి వెళ్ళకూడదా, మనం అక్కడికి వెళ్తే ప్రమాదమా అనే సంగతి చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం లేదు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, యోహాను సువార్త 6:63లో, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. అంటే ఈ ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. ఈ ఆత్మ మన శరీరంలో ఉండగానే మనకు గుర్తింపు. మన కుటుంబ సభ్యులుగా ఎంచబడతాం, స్నేహితులుగా ఎంచబడతాం, మనుషులుగా కూడా ఎంచబడతాం. అదే ఒక్కసారి ఇది వీడిపోయిందంటే ఎవరికి మనం అవసరం లేదు ప్రియమైన దేవుని వారలారా. మరి అంత గొప్ప శక్తి గల ఆత్మ కూడా ఈ లోకాన్ని విడిచి తిరిగి మరలా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆ మార్గాన్ని మనం, దానికి సరైనటువంటి మార్గాన్ని మనం ఇవ్వకపోతే జీవితాంతము, అంటే మనం బ్రతుకు కాలము ఇక్కడ కొంత 60-70 సంవత్సరాలే, కానీ అది అనంతకాలము. ఆత్మకు చావు లేదన్న సంగతి అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు చెప్తారు. కాబట్టి ఆ చావు లేనటువంటి ఆత్మ యుగ యుగాలు ఆ నరకంలో నలిగిపోవాలి, బాధపడాలి, యాతన అనుభవించాలి. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ఆ మార్గము, ఆ శ్రేష్టమైనటువంటి మార్గం ఏదో తెలుసుకొనగలిగితే ఈ జీవంతో పాటు రాబోయే జీవితం కూడా మరి మనకు మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో ఈ సంగతులను ఒక్కసారి మీ మదిలో పెట్టండి, ఆలోచించేయండి. అనేకమైన విషయాలు తెలుసుకునేటువంటి మనుషులు ప్రాముఖ్యమైన ఈ సంగతిని కూడా తెలుసుకొనగలిగితే ఎంతో మేలన్న సంగతిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, అమూల్యమైన మీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ఉదయకాల సమయంలో దేవరపల్లి గ్రామంలో తండ్రి, ఈ యొక్క పరిసర వీధుల్లో మేము తిరుగుటకు మీరు చూపుతున్నటువంటి కృపా సహాయంను బట్టి వందనాలు. మేము ఏదైతే విన్నామో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే ఆ ప్రేమను, సంతోషాన్ని అనుభవిస్తున్నామో వాటిని తెలియజేయడానికి మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి మాటలు మీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మార్గములను గురించి, శ్రేష్టమైన మార్గముల గురించి మీరు మాకు తెలియజేసిన విధానాన్ని ప్రియులతో, మా స్నేహితులతో, సన్నిహితులతో మరొకసారి పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డను, అలాగే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు దర్శించమని వేడుకొంచున్నాం. వారి అవసరతలు తోడుగా ఉండండి, బలహీనతల్లో శక్తినివ్వండి.
తండ్రి ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి ఉండటానికి మీ కృప చూపించమని వేడుకొంచున్నాం. శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మిగతా అన్ని విషయాల్లో ఈ జరుగుతున్నటువంటి యొక్క సువార్తలో మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.